దేశంలో ముస్లింలకు రక్షణ కరువైందని కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు జిలానీ భాష పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరికాదన్నారు. దేశంలో మత కల్లోలను సృష్టించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల దేశంలో ఆమోదం పొందిన వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. దేశంలో ఒకే మతం ఉండాలన్న కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో హిందూ, క్రిస్టియన్, ముస్లింల కలిసిమెలిసి ఉంటుంటే కేంద్రం జీర్ణించుకోలేకపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే బీజేపీ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయానికి కూటమి ప్రభుత్వం నేతలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మద్దతు తెలిపారని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే వ్యతిరేకించిందని పేర్కొన్నారు. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ గత కొన్ని రోజులుగా ఈ దేశంలో చూస్తున్న పరిణామాలు గమనిస్తే ఈ దేశంలో మత కలహాలు రెచ్చగొట్టి ముస్లిమ్స్ను వేరుగా, హిందువులను వేరుగా, క్రిస్టియన్స్ను వేరుగా విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయ్యా మేమంతా అన్నదమ్ములుగా ఉంటాము, మేమంతా కలిసిమెలిసిగా ఉంటాము అంటే చూడలేక ఎన్నికల్లో ఓటు బ్యాంకుని కొల్లగొట్టే విధంగా ముస్లిమ్స్ మీద మేము అరాచకాలు చేస్తున్నాము అంటే హిందూ సోదరులంతా ఏకమవుతారు. మాకు 100 కోట్ల హిందువుల ఓట్లు మాత్రమే కావాలి, మాకు దళిత సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిం సోదరుల ఓటు బ్యాంకుతో అవసరం లేదు, వాళ్ళు ఉండేది మైనార్టీసు, తక్కువ శాతం మంది ఉన్నారు అనే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, పరిణామాలు చూస్తుంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు అప్రదతా భావంతో మాకేం జరుగుతుందో, మా దేవాలయాలు ఏమవుతాయో, మా మసీదులు ఏమవుతాయో, మా చర్చిలకు ఎటువంటి రక్షణ లేదే, దీని వెనుక ప్రజలందరూ ఆలోచన చేసే విధంగా వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు. ఇది గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన తర్వాత కూడా ముస్లిం సోదరుల మధ్యలోనే కూటమి ప్రభుత్వం కొంతమంది ముస్లిమ్స్తో వక్ఫ్ బోర్డు బిల్లుకి ఫేవర్గా మాట్లాడిస్తున్నారు. కొంతమంది ముస్లిం సోదరులు వైఎస్ఆర్సీపీ నుంచి ద్వంద్వ వైఖరిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు మాత్రమే వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేపట్టడం, నిరసనలు చేపట్టడం చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పార్లమెంట్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయించి రాజ్యసభలో మాత్రం వాళ్ళకు ఫేవర్గా ఓటేస్తారా? అంటే లోక్సభలో మీకు ఎలాగూ శాతం ఉంది కదా, పర్సంటేజ్ ఉంది, మా అవసరం లేదు అని లోపాయి గారు ఒప్పందం చేసుకొని రాజ్యసభలో మీకు తక్కువ సంఖ్య ఉంది కాబట్టి మేము మీకు హెల్ప్ చేస్తాము, మా మీద కేసులు లేకుండా చేయండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఇప్పటికే